రమ్యారావు గారు ఉన్నారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి. మేడం నమస్తే. నా మీద అయితే కోపం ప్రదర్శించవద్దు సార్, మీరంటే రెస్పెక్టే సార్, కోపం ఎందుకుంటే. రమ్యారావు గారు, అయిపోయింది విచారణ 4 hours 45 minutes. అవునండి. అయితే ఒకటి అనుకోవాలి, మళ్ళీ గిట్ట రమ్మన్నారా అని, మళ్ళీ పిలుస్తామని ఏదైనా చెప్పారా మళ్ళీ పిలుస్తామని ప్రతి వాళ్ళకు కూడా చెప్తున్నారు. అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తామని ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తున్నారు సజ్జనార్ ప్రతి వాళ్ళ హియరింగ్ సందర్భంగా. అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తాం. ప్రెస్ నోట్ వస్తుందేమో బహుశా మరొక 1 hour లో. ఇప్పుడు వచ్చినప్పుడు కేసీఆర్ దానికి సమాధానం ఏమి ఇవ్వాలంటే, అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడగాని గ్యారంటీ ఇస్తే ఐ విల్ గవర్నమెంట్ అపియర్ అని అన్నా. అంతే, ఒకటి సింగిల్ లైన్ సెంటెన్స్ పెట్టాలి. My reply to that is that if you don't repeat the same questions which you put to me on the earlier occasion, I am prepared to appear before you. ఒకటే సెంటెన్స్ లో చెప్తే సరిపోతుంది అంతే. ఈ బుద్ధి తక్కువ వ్యవహారాలు చేసేసి ఆయన నంది నగర్కి పిలిపించి ఆయన నా పోలీసుల ముందు కూర్చుని ఇది అంతా థర్డ్ క్లాస్ స్ట్రాటజీ. అసలు ఆయన రాకుంటే ఏం పీకేవాడు కాదు, అసలు ఏం జరగకపోయేది. దే హావ్ థ్రోన్ ది గాంట్లెట్, హీ షుడ్ హావ్ పిక్డ్ ఇట్ అప్. అంతే, దట్స్ ఆల్. ఎస్ రా, నేను యోధుడిని, నేను పరాక్రమవంతుడిని, నేను ఒక ఉద్యమం చేసిన ఒక రకంగా చేసి నేను రాష్ట్ర సమాజంలో ఒక బ్రహ్మాండమైన ఒక కృషి చేసిన వ్యక్తిని. నాకా మీరు చెప్పేది అనేటువంటి అదే ఆ హుందాతనంతో కనుక కేసీఆర్ ఉంటే ఏం జరగకపో. మీరు చూసారా, ఏమన్నా అయిందా? ఏమీ లేదు. ఇప్పుడు ఇవాళ ఒట్టిగా కేసీఆర్ ను ప్రశ్నించడం అనే ఒక సంతృప్తి తప్ప ఇందులో ఏముండదు. ఏం సాధించారు రమ్యారావు గారు? కేసీఆర్ ప్రశ్నించామని ఆనందం తప్ప అని అంటారు శరత్ గారు. సార్ వర్షన్ లో సార్ అంటున్నారు, కాకపోతే డెఫినెట్ గా డల్ గా ఉన్నారు చాలా ఇవాళ. మీ అంటే ఏమంటారు, మీ బాబాయిని క్వశ్చన్ చేసినందుకు మీరు కూడా బాధపడుతున్నారా? డెఫినెట్ గా బాధనే ఉంటది కదండి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇంట్లో అయితే విచారణ జరిగిందో ఆ ఇంట్లో మేమందరం కలుసున్న ఇల్లు ఒక ఆత్మగౌరవంతో ఎన్నేళ్ళ నుంచి ఉంది ఇల్లు? అదే నందినగర్ ఇల్లు వినిపిస్తుందా? ఎన్నేళ్ళ నుంచి ఉందా ఇల్లు? అది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే సార్, మొదట్లోనే కేసీఆర్ గారు ఇల్లు కడుతున్నప్పుడే మేము ఉద్యమంలో అక్కడ 2000 సంవత్సరం నుంచో 2001 నుండి అండి. 2001 తెలంగాణ ఉద్యమ చర్చలు కూడా అక్కడే జరిగినాయి. అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుండేది. అక్కడ స్లాబులు వేయడము, కింద రూములు తయారైనాయి. మేమంతా పోయి అక్కడ కూర్చొని వెయిట్ చేసేవాళ్ళం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసమని. తర్వాత తొందరగానే పిలిచేవాడు. యూస్ టు షో అస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. సరే, అక్కడ అప్పుడప్పుడే అవి కన్స్ట్రక్షన్ అవుతాయి. ఇంకా కొందరు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గిట్టని వాళ్ళు ఏం చెప్పినారంటే, ఇప్పుడు క్యాండిడేట్ల దగ్గర పంచాయతీ ఎన్నికల అప్పుడు క్యాండిడేట్ల దగ్గర తీసుకున్న డబ్బులతోనే ఈ బిల్డింగ్ కంప్లీట్ చేస్తున్నాడని కూడా ఆయన మీద వదంతులు సృష్టించినారు. అఫ్ కోర్స్ మాకు ఆనాడు కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో చల్ లుచ్చా అని తిట్టేవాళ్ళం అనమాట. ఓకే, ఎస్, చెప్పండి రమ్యారావు గారు. సో ఎన్ని ఇయర్స్ అయింది? దాదాపు 25 సంవత్సరాలుగా. అవునండి. 2001లో కొత్త ఇల్లు గృహ ప్రవేశము, దాంతో పాటు ఉద్యమానికి వ్యూహ రచనలు కానివ్వండి, ఒక ఆత్మగౌరవంతో అవమానంతో ఆ ఉద్యమాన్ని కేసీఆర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. 2001లో కొత్త ఇల్లు గృహ ప్రవేశము అంటే ఆ ఇల్లు కష్టాలకు, కన్నీళ్లకు, ఉద్యమాలకు, వ్యూహ రచనలకు, ఇంకా కొందరికి కుట్రలకు, కుతంత్రాలకు కూడా కేసీఆర్ గారు కాదు, కేసీఆర్ చుట్టూ ఉండే కోటరీలో కొంతమంది అప్పటి నుంచే కుట్రలు, కుతంత్రాలకు కూడా ఆ ఇల్లు నిలయమైంది. ముఖ్యంగా కుటుంబంలో అక్కా చెల్లెళ్ళు, కేసీఆర్ గారు అక్కా చెల్లెళ్ళు, మేమందరి ఆప్యాయతకు, అనురాగానికి ఆ ఇల్లు నిలయంగా ఉండేది. చింతపండుక చీకటి ఇంట్లో పుట్టిన కేసీఆర్ గారు ఈ నందినగర్ నట్టింట్లో ఈరోజు ఏ ఆత్మగౌరవంతో అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అయితే తెలంగాణ ఉద్యమానికి వ్యూహరచన చేసినారో ఆ ఇంట్లో ఈరోజు ఆయనే విచారణకు కూర్చోవడం, ఒక నిందితునిలాగా, దోషిలాగా విచారణ కూర్చోవడం అనేది వాస్తవంగా బాధాకరమైన విషయం. ఇంటరప్ట్ చేస్తున్నాను. నందినగర్ నివాసం దగ్గర ఏదో గొడవ జరుగుతోంది. ప్రతినిధి అక్కడ ఉన్నారా? రవితేజ ఉన్నారా? ఆ వ్యక్తిని దూషిస్తున్నారు. సిగ్గు ఉండాలి. ఈరోజు తెలంగాణ తల్లి ఆత్మ ఘోషిస్తున్నది. ఈరోజు తెలంగాణ తల్లి ఆత్మఘోష, ఆత్మకి భంగం జరుగుతుంది. అక్కడి మహానాయకుడిని 4 గంటల నుండి విచారణ చేస్తున్నారు. 73 ఏళ్ల వయసు అలాంటి వ్యక్తిని ఈ రకంగా ఈరోజు
వ్యవస్థని కూడా నంబర్ 1 గా నిలబెట్టింది కేసీఆర్. అలాంటి కేసీఆర్ గారు చేయడం తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు పోలీసు వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, ఇది కరెక్ట్ కాదు. అవినీతి జరుగుతుంది, జరిగిన అవినీతి పైన కోల్ క్యాంప్ పైన సిట్ విచారణ జరగాలి. కోల్ క్యాంప్ పైన విచారణ జరగాలి. సిట్ కోల్ క్యాంప్ పైన విచారణ చేయాలి. కానీ 4 గంటల నుండి కేసీఆర్ పైన ఎవరైతే రాష్ట్ర సాధన కోసం కృషి చేసిండో, జై తెలంగాణ గర్జించి ఏ జెండా అయితే ఉంటుందో ఆ జెండాని తొక్కే ప్రయత్నం చేస్తుండ్రు. మేము అణచివేయబడే వాళ్ళం కాదు. జై తెలంగాణ, జై కేసీఆర్. లా అండ్ ఆర్డర్ కూడా పోలీస్ వాళ్ళు కూడా సహకరించి పనిచేయాలి. కానీ కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరించకూడదు. కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కానీ మేము ఊరుకోం. అవసరమైతే మళ్ళీ బలిదాన సిద్ధమైతే కేసీఆర్ కి జరిగే ఈ అవమానాన్ని మేము తట్టుకోలేం. కేసీఆర్ కి జరిగే అవమానాన్ని టిఆర్ఎస్ కార్యకర్త ఒకరక్కడ ఎమోషనల్ అవుతున్నారు. పోలీసులు అక్కడ, ఎందుకంటే అతను కిందికి వంచకపోతే తలకాయ దెబ్బ తగిలే అవకాశం ఉంది. కొంచెం సంయమనం పాటించి పోలీసులు చేశారు. సో ఆ విధంగా సేమ్ మీరు చెప్పిన టోన్లోనే చెప్తున్నారు. 73 సంవత్సరాలు ఈ వయసులో ఏంటి ఆయన విచారణ అని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇంకా అది కేసీఆర్ అభిమానిగానో లేకుంటే అతను బీఆర్ఎస్ అబ్బాయో నాకు తెలియదు. కాకపోతే కేసీఆర్ అభిమానిగానైనా బీఆర్ఎస్ లీడర్గా అయినా ఆయన విమర్శించడంలో తప్పు పట్టాల్సింది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ట్యాపింగ్ జరిగింది వాస్తవం కాబట్టి అక్కడ ట్యాపింగ్ లో ఎవరు పాత్రదారులు ఎవరైనా సూత్రధారులు ఎవరైనా డెఫినెట్ గా అది ఒక భాగం కాబట్టి ఈరోజు కేసీఆర్ గారిని విచారణ చేయడం జరిగింది. ఆయన విచారణ కూర్చునే పరిస్థితి బాధాకరంగాని మరి ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం కాబట్టి గవర్నమెంట్ చేయాల్సింది, సిట్టింగ్ వాళ్ళు చేయాల్సింది, వాళ్ళ విధి నిర్వహణ విచారణలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మరి నిజంగా నేను చెప్తేనే జరిగిందా, నేను చెప్పిన దానికి విరుద్ధంగా జరిగిందా, ఎవరు దీన్ని అతిగా తీసుకొని నా ఆదేశాన్ని అతిగా పాటించి ఎవరి అనర్థాలకు మూల కారణము, ఈ పరిస్థితికి ఎవరి వల్ల దాపురిచ్చింది అని ఇప్పటికైనా ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ తెచ్చిన ఉద్యమ నాయకుడు దోషిగా నిలబడే పరిస్థితి, విచారించుకునే పరిస్థితి వచ్చింది. కానీ చెమట చుక్కోడ్చకుండా ఏ ఉద్యమం చేయకుండా ఆ కోటరీలు ఉన్న వాళ్ళు మట్టుకు ఈరోజు కుముక్కు రాజకీయాలు చేసుకుంటూ అప్పుడు ఇప్పుడు కుతంత్రాలు కుట్రలు చేసుకుంటూ వాళ్ళు మటుకు తెర వెనుక ఉండి చేయాల్సిందంతా కూడా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు తెలియదు కానీ చూస్తున్న శరత్ సార్ గారికి అర్థమయ్యి ఉంటుంది నేను చెప్పేది, భరత్ గారికి అర్థమయ్యి ఉంటుంది. ఈ ముందు నిజాలు కూడా తెలుస్తాయి. ఏది ఏమైనా కానీ ఇప్పుడు సార్ అన్నట్టు ఇది కుట్రపూరితము ద్వేషపూరితము అయిన చర్య అని సార్ అంటున్నారు. కానీ సార్కి ఉద్యమ నాయకుని మీద ఉన్న కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం కావచ్చు, లేకుంటే వారు ఒక సీనియర్ అడ్వకేట్ గా ఈ జరిగే విధానం తంతును బట్టి వారు మాట్లాడుతుండొచ్చు. కానీ ఏది ఏమైనా కూడా మరి ట్యాపింగ్ చేయడము అనేది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కొంచెం పరిమితులకు లోబడి చేస్తారు. కానీ 6,000 నెంబర్లు ట్యాపింగ్ చేసే పరిస్థితి, 6,000 కేసీఆర్ గారు చేయమని నోట్తోటి చెప్పిండ్రా, లిస్ట్ ఇచ్చిండ్రా? కేసీఆర్ గారి మాటతోటి ఎవరు ఇందులో చేసిన ఇట్లా ఎందుకు కేసీఆర్ ఇప్పుడు లాస్ట్ కు పోయినోడు ఏం చెప్పిండో దాంట్లో ఆ లాస్ట్ కు వెళ్ళిన వాడు చెప్పిన దాని ప్రకారం కేసీఆర్ గారిని పిలుస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంకెవరి పేరు చెప్తారు? ఇక ఆయనే చీఫ్ కదా, మరి నేను చెప్పలేదు అంటారా, ఆయన నేను చెప్పింది కొంచెమే అంటారా? మరి ఇదంతా ఎవరు చేసిండ్రు ఏంది అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను భ్రష్టు పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల ముందు దోచిగా నిలబెట్టి మళ్ళీ అందులో ఇప్పుడు మా ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చర్యలుగా దీన్ని కేసీఆర్ గారి మీద సాధిస్తున్న చర్యగా మళ్ళీ దీన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. అది ఎవరి వర్షన్ వాళ్ళు అనుకోనండి. కానీ ఇక్కడ సార్ అన్నట్టు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా చేస్తున్నారు అని అంటున్నారు. డెఫినెట్ గా అది రాజకీయం కాబట్టి అవును ఎన్నికల్లో మేము నెగ్గాలి
చేయాలి కాబట్టి ట్యాపింగ్ అనేది ఆల్రెడీ ఇప్పుడు చెయ్యకుంటే 1 year నుంచి చేయలేదు విచారణ అంటారు, చేస్తే ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా అంటారు. రాజకీయం అంటేనే అంత ఎత్తుకు పై ఎత్తులు జిత్తులు ఉంటాయి. ఇక్కడ కేసీఆర్ గారిని మానసికంగా క్షోభ పెట్టాలని, ఈ వయసులో ఆయనని ఇబ్బంది పెట్టాలని అనుకునేంత మూర్ఖులు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి ఎవరు కూడా లేరు. అందరికి కూడా కేసీఆర్ గారు అంటే అభిమానమే ఉంది. కానీ ఆ క్షోభను ట్యాపింగ్ బలైన బాధితులైన వాళ్ళ క్షోభను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్కసారి లైవ్ విజువల్ చూద్దాం. మనం నందినగర్ నివాసం దగ్గర పోలీసుల విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసు వాహనాలకు సంబంధించిన విజువల్స్ అక్కడ నుంచి మనం లైవ్ లో నందినగర్ నివాసం దగ్గర మనం లైవ్ విజువల్స్ అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్ కూడా బయటకు వచ్చినట్టున్నారు. 6666 వెహికల్, అదంతా కూడా కేసీఆర్ వెహికల్. బహుశా కేసీఆర్ విచారణ అయిపోయిన వెంటనే మరి ఆయన ఫామ్ హౌస్ వెళ్తున్నారా లేదా తెలంగాణ భవన్ వస్తారా? తెలంగాణ భవన్ వచ్చే అవకాశం ఉంది అని మనకు చెప్పారు. ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో పెట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. బట్ కేసీఆర్ వెహికల్ సర్ప్రైజింగ్ గా అక్కడ మనకు కనిపిస్తున్నారు. రవితేజ అక్కడ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మన క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ ఏం జరుగుతుంది? కేసీఆర్ వెహికల్ ఎందుకు రెడీ అయింది? విచారణ ముగిసిందనే సమాచారం తెలుసుకొని ఎర్రవల్లి నుంచి కేసీఆర్ ఎస్కాట్ వాహనాలన్నీ కూడా వచ్చాయి. మనకు ప్రత్యేకంగా కనబడతా ఉంది. కేసీఆర్ ని రిసీవ్ చేసుకుని ఇక్కడి నుంచి ఎర్రవల్లి తీసుకెళ్ళడానికి కేసీఆర్ ప్రత్యేక వాహనాలు, అతనికి ప్రభుత్వం కేటాయించినటువంటి వాహనాలన్నీ కూడా మన స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఈ వాహనాలు లోపలికి అనుమతి లేదు, తిరిగి రిటర్న్ పంపించండి అంటూ మాత్రం